హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఛానల్. ఇవాళ మన ఛానల్లో సంవత్సరం పాటు నిలవ ఉండే పండు మిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించానండి. ఈ పచ్చడి నేను సేమ్ యాజ్ ఇంట్లో న్యాచురల్గా మనం ఎలా పట్టుకుంటామో ఆ విధంగానే చూపించాను. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో పడుతున్నాను. మీకు 1 కేజీకి ఎంత ఇంగ్రీడియంట్స్ ఎన్ని పడతాయి అనేది మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ వీడియోలో కూడా మెన్షన్ చేశాను. నేను చెప్తున్నానండి. 1 కేజీ పండు మిర్చికి కల్లుప్పు 250 గ్రాములు తీసుకోండి. అలాగే చింతపండు 200 గ్రాములు తీసుకోండి. చిన్నులపాయలు ఒక 4 పాయలు తీసుకోండి. అలాగే మెంతులు 3 స్పూనులు తీసుకోండి. మామిడిల్లం ఒక 40 గ్రాములు, ఒక 50 గ్రాములు తీసుకోండి. సరిపోతుందండి. వీటన్నిటిని తీసి రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పండు మిర్చిని మనము ఇలాగా శుభ్రంగా పొడిగుడ్డతో తుడుచుకోవాలండి. తొడియాలు తీసేసుకొని మళ్ళీ వేరే పొడిగుడ్డలో వేసుకొని ఒక 5-10 నిమిషాలు ఎండబెట్టుకోవాలండి. ఇలా పొడిగుడ్డలో ఎక్కువసేపు ఎండబెట్టద్దు, డ్రై అయిపోతాయండి. వాటిలో ఉన్న నీరు ఆవిరైపోతుంది. అలా కాకుండా వెంటనే మనము పచ్చడిని గ్రైండర్ చేసేసుకోవటమేనండి. ఇప్పుడు ముందుగా మనము ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నాం కదా, వాటిలో చింతపండుని తొనలు కానీ విత్తనాలు లేకుండా చక్కగా విడివిడిగా చేసుకొని పక్కన పెట్టుకోవటమే. అలాగే చిన్నులపాయలు కూడా రెబ్బలుగా తీసేసుకొని పక్కన పెట్టుకోండి. మెంతులు కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మామిడిలను కూడా తొక్కు తీసేసి నీళ్ళలో వాష్ చేసేసుకొని ఎండలో ఎండబెట్టుకొని తడి లేకుండా ఉన్నప్పుడే మనము కట్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకొని అన్నీ కలిపి మనం గ్రైండర్ దగ్గరికి వెళ్ళి ఈ ఉప్పు, ఈ చింతపండు వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. వీటన్నిటిని తీసుకొని మనము గ్రైండర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి గ్రైండర్లో ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవటమేనండి. ఈ వీడియోలో నేను చూపించే విధముగా చేయండి. పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు గ్రైండర్ దగ్గరికి వెళ్ళాం కదండి. గ్రైండర్లో ముందుగా మనము పండుమిర్చి వేసుకోవాలి. పండుమిర్చి వేసుకున్నాక చింతపండు వేసుకోవాలి. చింతపండు కూడా వేసుకున్నాక కల్లుప్పు, అలాగే మామిడిల్లము, చిన్నులపాయలు, మెంతులు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవటమే. ఇక్కడ మనం కొలుచుకొని వెళ్ళాం కదండి. ఆ విధంగా అన్నీ తీసుకున్నాం కాబట్టి ఇంకా అన్నిటినీ డైరెక్ట్గా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని గ్రైండర్ చేసుకోవటమేనండి. రెడీ అనండి. పండుమిర్చి ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. పచ్చడి రాదు, అమ్మో నాకు భయము, నిలవ పచ్చడి అనేవాళ్ళు కూడా నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, చాలా బాగా కుదురుతుంది. నిలవ కూడా ఉంటుందండి. 1 సంవత్సరం కాదండి, 2 ఏళ్ళైనా నిలవ ఉంటుంది. తడి లేకుండా చూసుకుంటే సంవత్సరం 2 ఏళ్ళైనా చక్కగా ఉంటుందండి. టేస్టీగా కూడా ఉంటుందండి. మనకి మెజర్మెంట్స్ ఎంత వేయాలో తెలిస్తే సరిపోతుందండి. వాటిన్నిటిని రెడీ చేసుకొని గ్రైండర్లో ఇలాగా డైరెక్ట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఈ వీడియోలో చూపించే విధముగా నలిగితే సరిపోతుందండి. ఇంకా మనము ఒక తడి లేని ఒక డబ్బాలో దాన్ని తీసేసుకోవటమేనండి. ఇంతేనండి పండుమిర్చి పచ్చడి. ఈజీగా పట్టుకోవచ్చు. మనకి ఇదివరకే పాతకాలంలో మనము పండుమిర్చిని చింతపండు ఉప్పు కలిపి రోట్లో తొక్కుకునే వాళ్ళం. అలా కాకుండా మనం కావాల్సినవన్నీ రెడీ చేసుకొని వాటన్నిటిని కలిపి గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవటమేనండి. మెత్తగా కాదండోయ్, కొంచెము కచ్చాబచ్చగా బరక్గా ఉన్నప్పుడే, ఇత్తనం నలిగేదాకుండి కచ్చాబచ్చగా ఉన్నప్పుడే తీసుకోండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.